మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ వల్లే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అంటూ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 6 కౌన్సిలర్లు, నారాయణపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడితో సహా 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములై ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరు ఎంత పెద్దోళ్ళైనా జైలుకు పోక తప్పదు. మీరు ఉదాహరణకు ముఖ్యమంత్రి బిడ్డ, స్వయాన ముఖ్యమంత్రి బిడ్డ కూడా ఈరోజు తిహార్ జైల్లో ఉన్నది. రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కానీ, ధరణి కుంభకోణం కానీ, ఏ కుంభకోణమైనా బయటకు తీస్తే తప్పకుండా కేసీఆర్, కేటీఆర్ కూడా, హరీష్ రావు కూడా వాళ్ళు ఊసలు లెక్క పెట్టక తప్పదు.